నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా ఆర్టీఐ మాజీ కమిషనర్ డాక్టర్ పి విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు వైసీపీ హయాంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి కూడా సిబిఐ మొన్న హైకోర్టుకు నివేదిక కూడా ఇచ్చింది. సో ఈ కల్తీ నెయ్యి నిజంగా గత ప్రభుత్వం వాడిందా? అదేవిధంగా ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా చేశారని చెప్పేసి చెప్తున్నారు. రంగు సువాసన కోసం రసాయనాలు కూడా కలిపారని కూడా నివేదిక ఇచ్చింది. ఒక్క టీటీడీ నుంచి కూడా 240 కోట్లు లబ్ధి చేకూరిందని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా గత ప్రభుత్వము ఈ రకంగా చేసిందంటారా? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు హైందవ సంప్రదాయాంశాలకు సంబంధించి ఉన్నప్పుడు ఆయన చాలా అలర్ట్గా ఉండేవాడు. నాకు తెలిసినంత వరకు కూడా అంటే ఇంకా మోర్ కేర్ఫుల్ అనమాట. మాట్లాడితే ఏది ఆ కోణం నుంచి తన అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్నారనే ఉద్దేశంతోనే ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవాడు. తర్వాత చాలా టెంపుల్స్ ఆయన రీకన్స్ట్రక్ట్ చేయించినటువంటి సందర్భం ఉంది. అనేక సందర్భాల్లో తిరుమలకి స్వయంగా ఆయన ప్రతిసారి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఆయన మహాభక్తుడు. అంతకు మించినటువంటి పరమభక్తురాలు ఆయన భార్య. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళితే మనం ఇంటికి వచ్చామా లేకపోతే ఏదైనా ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వచ్చామా అనేటువంటి ఒక భావన ఉంటుంది. ఆ పక్కనే వాళ్ళ ఇంటిలోనే గోశాల, ఆ ఇంటికి చక్కగా తోరణాలు. మహాభక్తురాలు ఆమె, కొంచెం కాదు. ఆయన కూడా అంతే. సో వాళ్ళకి బలమైన మీడియా ఉంది. ఆ బలమైనటువంటి మీడియాతో నంది కాదు పంది అని అంటే వాళ్ళు పని చేయగలుగుతున్నారు. అదే జరిగింది టీటీడీ విషయంలో కూడా జరిగింది. అదే ఎక్కడా కూడా ఆయన టీటీడీలో సంపాదించుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినట్టు అంతకంటే దుర్మార్గం ఉండదు. అసలు ఒక భగవంతుడిని విశ్వసించేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడితే పైన దేవుడు ఉన్నాడు కింద జనం ఉన్నారు అంటుంటాడు. అంతే కదా. అది సూపర్ఫిషియల్ కృతకంగానే మాట కాదు, అది హృదయాంతరాళాల నుంచి వచ్చేటువంటి మాటే. అది ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి తెలుస్తుంది మనకి. అది కానీ టీటీడీతో పాటు కూడా ఇటు కాణిపాకము, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, శ్రీకాళహస్తి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా ప్రసాదాలలో కూడా కొంచెం కల్తీ జరిగిందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దాన్ని మనం వీ కెనాట్ రూల్డ్ అవుట్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు రోజు ఇప్పుడు బోల్డెన్ అరాచకాలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నటువంటి అరాచకాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు ఏం చేస్తారంటే ఫలానా చోట ఒకడు తాగి వీరంగం వేశాడు అని పెడతాడు వార్త. అక్కడ ఇసుక దోచుకుంటున్నారు. ఈ రోడ్లన్నీ కూడా రోడ్డు వేసినటువంటి 4 వారాలకే మొత్తం పెచ్చులు ఊడిపోయింది. చూడండి మరి ఈనాడులో వాటిలో వార్తలు ఇవి ఉంటాయి. అదే కనుక జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే ఆ క్యాప్షన్స్ ఎలా ఉంటాయంటే వైసీపీ కార్యకర్త తాగి వీరంగం వేశాడు, ఇది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం, రోడ్డు వేసినటువంటి 4 వారాలకే పెచ్చులు ఓడిపోయింది, ఇది జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గ్యాంగ్ చేస్తున్న పనులు అని ప్రతిదానికి ఒక ట్యాగ్ లైన్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ ఇంత అరాచకం జరిగినా దీన్ని ఫోకస్ చేయరు. అక్కడ మాత్రం దాని భూతత్వం నుంచి చూపించేవాళ్ళు. అది ఇక్కడ తేడా. కాబట్టి అవినీతి పరులు, దుర్మార్గులు, స్వార్థపరులు అనేటువంటి వాళ్ళు ఈ వ్యవస్థలో ఖచ్చితంగా ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు దేవాలయాల్లో కూడా ఉంటారు. మీకు ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా కనకదుర్గమ్మ గుళ్ళో చీరల వీటికి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. ఇదే ఈనాడు పేపర్ రాస్తున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేసరికి అది జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళు ఫోకస్ చేస్తారు. అలాగే ఇప్పుడు దేవాలయాలకి రోజు నిత్య ప్రసాదాలు ఉంటాయి. ప్రపంచమే అంతా కల్తీమయం అయిపోయినప్పుడు ఏదో రకంగా వాడు ఏం చేస్తాడు, వాడికి పాపభీతి ఉండదు, పాడు ఉండదు, వాడికి వ్యాపారం, వాడు అక్కడికి సప్లై చేసేటువంటి ఇంగ్రీడియంట్స్లో ఖచ్చితంగా కల్తీ ఉంటుంది. ఆ కల్తీని తిరుపతిలో ప్రత్యేకత ఏంటంటే ఆ కల్తీని పట్టుకోవడానికి కూడా కొన్ని ఇవి ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా కుమ్మక్కైపోతే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు ఎలా అవుతాడు? నైతికంగా టీటీడీ చైర్మన్ అవుతాడు ఖచ్చితంగా. కాకపోతే ఆయన సమయంలో అలాంటివి జరగలేదు అనేటువంటిది ఆయన చెప్తున్నాడు. మరి ఆయన నైతికంగా బాధ్యత వహించాలి అనుకునేటట్టయితే మరి మీ పరిపాలనలో అనేకమైనటువంటి దుర్మార్గాలు జరిగితే నైతికంగా మీరు బాధ్యత వహించి రాజీనామా చేస్తారా? చేయలేదుగా. ఎట్లా మీరు బ్లేమ్ చేస్తారు? మొన్నేమో కొవ్వు కలిపారు, జంతువుల కలేబరాల కొవ్వు కలిపారు అన్నారు.
నిన్నేమో పామాయిల్ కలిపారని నిన్న చెప్తున్నారు. అంటే ఈ మధ్య వ్యత్యాసం ఏమై ఉంటుందంటారు? చెప్తున్నాను కదా, ఇప్పుడు డెఫినెట్గా కొన్ని అసాంఘిక శక్తులు, స్వార్థపర శక్తులు అనేటువంటి వాళ్ళు ఈ సమాజంలో అన్ని వ్యవస్థల్లో కూడా ఉంటారు. వాళ్ళని జాగరూకతో పట్టుకొని వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. దానికి అధినాయకులను బ్లేమ్ చేయటం అనేటువంటిది దుర్మార్గం అని చెప్తున్నాను నేను. అదే జరిగితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారిని బాధ్యుడిని చేయాలి. ఓకే. ఇప్పుడు ఇటీవల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెన్నైకి వెళ్ళారు. ఆయన ఎందుకు మతపరమైన కార్యక్రమాలకు వెళ్తుంటారు? గతంలో అతను ఎప్పుడు వెళ్ళినట్టు కూడా మనకు తెలియదు. ఇప్పుడేంటి కొత్తగా అంటే ఏం చెప్తారు? అసలు నేను కొన్ని విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే కాలానికి వదిలేద్దాం. ఏదో వాళ్ళకు అదృష్టం కలిసి వచ్చారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సో టైం విల్ డిసైడ్. ఇప్పుడు షర్మిల కూడా చెప్తున్నారు ఏంటంటే, అది కూడా నేను మాట్లాడను, అందుకని చెప్తున్నా. ఇది వాళ్ళకి ఏంటంటే మనం మాట్లాడే మన సమయం కానీ లేకపోతే మన ఇది కానీ ఒక ఔచితీయవంతంగా ఉండాలి తప్ప ఊరికి ఎందుకు వాళ్ళ గురించి టైం వేస్ట్. అంటే ఆమె ఏం చెప్తున్నారు అంటే పర్సనాలిటీ ఎందుకు మనం బీజేపీ దత్తపుత్రుడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేది. ఆవిడ ఏదో పిచ్చి పెట్టి మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయమని చెప్పానంటే తన కాంగ్రెస్ పార్టీలోకి తన పర్సనల్ ఎజెండాని చేస్తే హౌ ద పీపుల్ ద లీడర్షిప్ ఈజ్ యాక్సెప్టింగ్ హర్ అనేది ఐ డోంట్ నో. టూర్ని మొత్తం నిషేధించాలి, పర్యటనను నిషేధించాలని చెప్పి చెప్తున్నారు. ఆవిడ నిషేధించమనండి చూద్దాం. ఆమె కూడా పర్యటిస్తున్నారు. ఆవిడ ఫెయిల్యూర్ స్టోరీ అంతే. పోలీసులను కొంటున్నారు వైసీపీ వాళ్ళని చెప్తున్నారు. ఆ దగ్గర రిపోర్ట్ ఉంటే బయట పెట్టమనండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.